అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ మీ యజ్ఞనారాయణ శర్మ. మరి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలందరికీ కూడాను. ఈ విశ్వావసునామ సంవత్సరము గతించినటువంటి క్రోధినామ సంవత్సరం కంటే కూడా శుభప్రదంగా, లాభదాయకంగా, శ్రేయోదాయకంగా ఉంటుంది అని తెలియచేస్తూ, విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది. విశ్వావసు అంటే విశ్వమంతా కూడా సూర్యుని యొక్క సమస్తమైనటువంటి కిరణ ప్రభావముల చేత చక్కనైనటువంటి సుభిక్షమైనటువంటి దేశంగా భాసిల్లుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా సకల సుభిక్షాలతో, సమస్తమైనటువంటి శుభప్రదాలతో ఈ సంవత్సరం అంతా కొనసాగుతుంది అని. అటువంటి విశ్వావసునామ సంవత్సరం ఇది. వసు అంటే సంపద అనర్థము. విశ్వమంతా కూడా సంపదలకు ప్రాధాన్యత కలిగినదై, సంపదల్ని సంతరించుకుంటున్నటువంటిది అయి, సంపదలతో తులదూగుతున్నటువంటిది అయి ఈ విశ్వావసునామ సంవత్సరము చక్కనైనటువంటి శుభప్రదముగా, శ్రేయోదాయకంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ, ఇంకా ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రభవాది షష్ఠి సంవత్సరాల్లో, అంటే ప్రభవలాగా అయితే ఉన్నటువంటి 60 సంవత్సరాల్లోనూ ఈ విశ్వావసునామ సంవత్సరం 39వ సంవత్సరము. 39వ సంవత్సరం ఇది. కాబట్టి ఈ చరాచర జగత్తంతా కూడా, చరాచర సృష్టి అంతా కూడా తన యొక్క కాంతులతో సూర్యుడు ప్రకాశింపజేస్తూ సమస్త మానవాళికి శుభాలు చేస్తాడు అని. పైగా ఈ సంవత్సరానికి అధిదేవత ఏమిటంటే విశ్వావసు, అంటే దానికి అధిదేవత వైశ్వానరుడు. వైశ్వానరుడు అధిదేవతగా చెప్పారు. వైశ్వానరుడు అంటే అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు అంటే యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చాలామంది ఆ శ్రౌత కర్మకాండ చేసేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరంలో ఎక్కువ ఉంటాయి. శ్రౌతాన్ని ఆశ్రయించి యజ్ఞాలు, యాగాలు, పౌండరీకాలు తదితరమైనటువంటి ఆ యజ్ఞపురుషానుగ్రహం కొరకు చేసేటటువంటి శ్రౌత కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయబడతాయి. అవి చేయడం వల్ల దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. దానికి వైశ్వానుడు అధిష్టాన దైవం కనుక అటువంటి ఆ వైశ్వానరానుగ్రహం కలగాలి అని కోరి ప్రార్థిస్తున్నటువంటి వారమై, మరి ఈ సంవత్సరంలో విచిత్రం ఏమిటంటేనండి, 6 పాపగ్రహాలు, 3 శుభగ్రహాలు అయినప్పటికీ కూడా ప్రమాదం లేదు. ఎందుకంటే గురు సంచారంలో, ఈ గురుడు సంచరించేటటువంటి ద్వాదశాది రాసులలో, మేషాది ద్వాదశ రాసుల్లో కూడాను అందరికీ అంతో ఇంతో ఏ రకమైనటువంటి ఎక్కువ కష్టాలు లేకుండా ఆయన ఉండే స్థానాల్ని బట్టి ఆయా రాసుల వారికి శుభప్రదంగానే ఉంటుంది. పెద్దగా గురుడు ఎక్కువ ఇబ్బంది పెట్టి బాధ పెట్టే పరిస్థితులు ఈ సంవత్సరంలో లేవు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ పరిపాలనా విషయంలో ఇక్కడ ఈ సంవత్సరానికి ఆదివారం నాడు ఉగాది వచ్చింది కనుక రాజు సూర్యుడు. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే సంవత్సరాది వస్తుందో ఆ రోజునున్న అధిష్టాన వార దైవం ఎవరుంటారో ఆయనే రాజు అవుతాడు. ఆదివారం వచ్చింది కనుక రాజు సూర్యుడు. ఈ సూర్యుడు 4 స్థానాలు పోషిస్తున్నాడు ఈ సంవత్సరం నవనాయక ఫలాల్లో. అయితే ఈ దేశ పరిపాలనా విషయంలో ప్రభుత్వం వారు కొంచెం జాగ్రత్తలు వహించి ఉండాలి. ప్రభుత్వ పరిపాలకులు వారు కూడా జాగరూకులై పరిపాలన చేసేటటువంటి విషయం. ఈ సంవత్సరంలో రాజు, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి, రవి 4 ఆధిపత్యాలు వహిస్తున్నాడు సూర్యుడు. కనుక ఈ సూర్యుని ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా అందరూ ఆదిత్య హృదయ పారాయణ, ప్రతిరోజు ఉదయాన్నే సూర్యునికి నమస్కారం చేయడము, అలాగే అరుణపారాయణము తదితరమైనటువంటి సూర్యారాధన అంశాలు ఏవైతే ఉన్నాయో శాస్త్రసమ్మతంగా చెప్పబడినటువంటివి అవి ఆచరిస్తూ ఉంటే చాలా వరకు వారికి, తద్వారా లోకానికి క్షేమము, శ్రేయస్సు కలుగుతుంది సూర్యారాధన వల్ల. ఇంకపోతే పూర్వసత్యాధిపతి గురుడు, అపర సత్యాధిపతి కుజుడు, రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు. ఈ రకంగా నవనాయకుల్లో 6 పాపులు, 3 శుభులు ఉన్నారు కనుక పైగా ఆర్ద్రా నక్షత్రము, సూర్యుడు ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశించేటటువంటి సమయంలో ధనధాన్యాదులకు, అంటే ధాన్యాది పంట, సస్యం అంటే ధాన్యం, ధాన్యాది పంటలకి ధరలు పెరిగేటటువంటి అంశము, అలాగే కొబ్బరికాయ ధర పెరిగేటటువంటి అంశము. కొబ్బరికాయ వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం
చాలా బాగుంటుంది, శ్రేయోదాయకంగా ఉంటుంది. వారికి ఏ రకమైనటువంటి అంటే గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఈ సంవత్సరంలో వారు పూడ్చుకోగలరు కొబ్బరికాయ వ్యాపారస్తులు. అలాగే రొయ్యల చెరువుల వ్యాపారస్తులు కూడా వారు కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఏమిటయ్యా అంటే జల సంబంధమైనటువంటి విషయంలో ఎక్కువ భాగం వర్షం సముద్రంలోనూ, ఎక్కువ భాగం వర్షం కొండ మీద కురుస్తోంది కాబట్టి ఆ సముద్రంలో పడేటటువంటి వర్షాల వల్ల ఈ యొక్క రొయ్యల చెరువులు వారికి కొంత ఇబ్బంది కలుగుతుంది, కానీ పెద్దగా ప్రమాదాలు ఉండవు. కనుక వారు కూడా మనశ్శాంతిగా ఈ సంవత్సరం ఆ వ్యాపారంలో రాణింపు చేసుకోగలరు. అంతేకాకుండా 9 భాగాల వర్షం పర్వతం పైన పడుతుంది, 9 భాగాల వర్షం సముద్రంలో పడుతుంది, 2 భాగాలు మాత్రమే భూమి మీద పడతాయి. కాబట్టి జల సంబంధమైనటువంటి ప్రమాదములు వచ్చే పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. జల సంబంధమైనటువంటి ప్రమాదం, ఆ ప్రమాదం ఏమిటంటే వరదల రూపంలో వచ్చేటటువంటిది. అది ఏ ప్రాంతమైనా కావచ్చు ఇక్కడ మన సమీపాల్లో, కాబట్టి ఆ ప్రమాదం ఒకటి ఉంది, దానికి జాగరూకులై ఉండాలి. అలాగే అగ్ని ప్రమాదాలు కూడా కొద్దిపాటి హెచ్చుగా జరిగేటటువంటి పరిస్థితి, ఎందుకంటే వైశ్వానరుడు అధిష్టాన దైవం కనుక అగ్ని ప్రమాదాలు జరిగే పరిస్థితి, మనం జాగరూకులై మెలగవలసినటువంటి స్థితి. పైగా ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఇక్కడ గ్రహణాలు 2 రకాలుగా చెప్పబడ్డాయి. ఆ గ్రహణములలో 2 గ్రహణాలు మనకి విశేషంగా ఉన్నాయండి ఈ సంవత్సరము. 2 గ్రహణాల్లోనూ ఒకటి విశ్వావసునామ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణము. సూర్యగ్రహణాలు అయితే లేవు ఈసారి. చంద్రగ్రహణం తొలిది 7/9/2025 ఆదివారం రాత్రి, భాద్రపద పౌర్ణిమ ఆదివారం రాత్రి, అది సంపూర్ణ చంద్రగ్రహణము.